రామ్ ఫ్రెండ్స్. వామపక్షవాదులు కమ్యూనిస్టులు రోజు రోజుకి ఎంత దిగజారుతున్నారో తెలియచేసే వీడియో ఇది. అసలు నిన్నటి నుండి కొన్ని పోస్టులు చూస్తుంటే లెఫ్ట్ ఎకోసిస్టమ్ మీద, ఆ భావజాలం ఉన్న మనుషుల మీద రోత పుడుతుంది. ఏం బతుకులు వీళ్ళవి అనిపిస్తుంది. లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా గారు వాయిస్ ఓట్తో గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రతిపక్షాలు ఒప్పుకోకపోవడంతో ఓటింగ్ పెట్టారు. కోర్స్ ఓం బిర్లా గారు గెలిచారు. గెలిచిన వెంటనే ఆయన మీద ప్రతిపక్షాలు ట్రోల్స్ చేయడం మొదలేశారు. శశి థరూర్ ప్రమాణ స్వీకారం చేశాక జై సంవిధాన్ అని అన్నాడు. जय संविधान। संविधान की शपथ तो ले रहे हैं, ये संविधान की शपथ है. జై సంవిధాన్ నినాదంతో తనకు సమస్య ఉందని ఓం బిర్లా ఎప్పుడు చెప్పలేదు. మీరు ఇప్పటికే రాజ్యాంగంపై ప్రమాణం చేస్తున్నప్పుడు మళ్ళీ అనాల్సిన అవసరం ఏమిటని మాత్రమే ఆయన అన్నారు. ఇదొక కారణం ట్రోల్స్ చేయడానికి. 2, ఓవైసీ చేసిన వ్యాఖ్యలకి చర్యలు తీసుకునే హక్కు స్పీకర్కి ఉంటుంది కదా. సో ఎక్కడ చర్యలు తీసేసుకుంటున్నారో అని సైడ్ ట్రాక్ పట్టించడానికి ఆర్ భయపెట్టే ప్రయత్నం చేయడానికి ఇలా ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. మరి ఓం బిర్లా గారి గొంతు ఎలా నొక్కాలి? సో ఈ 2 విషయాల మీద ఓం బిర్లా గారి మీద ట్రోలింగ్ మొదలు చేశారు. అంతవరకు ఆగితే బాగానే ఉండేది. సో ఇక్కడే లెఫ్ట్ టూల్ కిట్ యాక్టివేట్ చేశారు చాలా పకడ్బందీగా. ఒకసారి ఆ పోస్ట్స్ అన్ని చూసేయండి. Om Birla's modeling daughter Anjali Birla suddenly appeared for the IAS exam and became an IAS officer in the first attempt. How did this happen? UPSC not NEET anta. Mahua Moitra fans ata. Meet Anjali Birla, daughter of Om Birla. She started her career as a model and then suddenly she appeared for UPSC and cleared the toughest exam of this country in her first attempt and is now working in the Ministry of Railways anta. ఈ మాహువా మొయిత్రానే పార్లమెంట్ పాస్వర్డ్ ఇచ్చి డబ్బులకు అమ్ముకుంది పాస్వర్డ్ని. మళ్ళీ ఆమెకు ఫ్యాన్లు. లుక్స్ లైక్ షీఈస్ వెరీ ఇంటెలిజెంట్. దిస్ ట్వీట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ నీట్ స్కామ్ అండ్ పేపర్ లీక్ అంట. ఇలా ఒక్కరు కాదు, ఎందరో ఇంకెందరో అందరూ ఒక అమ్మాయి పిక్చర్ వాడుకొని పోస్టులు చేశారు. ఓం బిర్లా డాటర్ అంజలి బిర్లాని కలవండి. ఒక మోడల్లా తన కెరియర్ మొదలుపెట్టి సడన్గా యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి దేశంలోనే అత్యంత క్లిష్టమైన పరీక్షని క్లియర్ చేసింది అని, అలా ఎలా చేస్తుంది, బ్యాక్ డోర్ నుండి ఎంట్రీ ఇచ్చింది అని, పరీక్ష రాయకుండానే పదవులు ఇచ్చేశారు అని, పేపర్ లీక్ అయ్యిందా అని, తండ్రి వల్ల వచ్చిన ఉద్యోగం అని, ఇలా ఎన్నో అబాండాలు అలిగేషన్స్ ఇష్టానికి చేస్తూనే ఉన్నారు. పోనీ దీంట్లో నిజమెంత? నిజంగానే పరీక్ష రాయకుండా అలా బ్యాక్ డోర్ నుంచి వచ్చిందా జాబు? చిన్న గూగుల్ సెర్చ్ చేసినా తెలిసేది. అయితే మీకు ఇక్కడ తెలియాల్సింది ఏంటి అంటే, అంజలి బిర్లా యూపీఎస్సీ రాసింది 2019లో, ఇప్పుడు కాదు. యూపీఎస్సీలో ఎంపిక కావాలంటే ప్రిలిమినరీ, మెయిన్ అనే 2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. 2019 సంవత్సరానికి యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను తనిఖీ చేసినప్పుడు విజయవంతమైన అభ్యర్థుల జాబితాలో అంజలి రోల్ నెంబర్ ఉంది. తర్వాత 2019 సంవత్సరానికి యూపీఎస్సీ మెయిన్ పరీక్ష ఫలితాలను కూడా చెక్ చేస్తే జనవరి 14, 2020 ప్రకటించిన ఈ ఫలితాల్లో అంజలి రోల్ నెంబర్ కూడా విజయవంతమైన అభ్యర్థుల జాబితాల్లో ఉంది. అది మాత్రమే కాదు, అంజలి బిర్లా ఇచ్చిన మాక్ ఇంటర్వ్యూ కూడా మీకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. ఎంతటి కష్టమైన ప్రశ్నలకు ఎంత చక్కగా సమాధానాలు చెప్పిందో మీరే వినవచ్చును కూడా. అండ్ ఇలానే 2019లో కూడా అంజలి బిర్లాని ఇలానే ట్రోల్ చేశారు. అరే ఒక్క అటెంప్ట్లో ఎలా గెలిచింది అని. అప్పుడు ఇంటర్వ్యూస్ ఇచ్చి టీవీ ఛానల్స్ ద్వారా తను ఎంత కష్టం పడిందో చెప్పుకొచ్చింది. వాళ్ళ అక్క చార్టర్డ్ అకౌంటెంట్ అని, తను ఎంతగానో హెల్ప్ చేసింది అని, తను పరీక్ష ప్రిపేర్ అవ్వడానికి రోజుకి కనీసం 12 గంటలు చదివేదని, తను కష్టపడింది కాబట్టే ఫలితం దక్కింది అని. ఇలాంటి ట్రోల్స్ మొదట్లో తనని బాధ పెట్టినా మెల్లిగా తనని మానసికంగా దృఢపరిచాయని చెప్పింది. ఇది అంతా 2019లో. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ట్రోలింగ్ మొదలుపెట్టారు. అది కూడా సడన్గా ఎగ్జామ్ రాసింది, పాస్ అయ్యింది అని స్టేట్మెంట్స్ చేస్తూ. పరీక్షకి హాజరయ్యే ముందు డప్పు కొట్టుకుంటూ దేశమంతా తిరిగి నేను యూపీఎస్ రాస్తున్నాను హో అని దండోరా వేసి చెప్పాలా? లేదా మీరు చీటింగ్ చేసినట్టే చెప్పకపోతే. అరే మీ ఇంట్లో వాళ్ళు, అందులో ఒక అమ్మాయి కష్టపడి చదివి పాస్ అయితే వాళ్ళ పిక్చర్స్ వాడుకొని ఇలా ట్రోల్ చేస్తే మీకు ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. పోనీ వీళ్ళ దగ్గర ఆమె పరీక్ష రాయలేదు, లేదా బ్యాక్ డోర్ నుంచి వచ్చింది, పేపర్ లీక్ అయింది, చీటింగ్ చేసినట్టు, పరీక్ష పేపర్ లీక్ అయినట్టు దేని ఆధారంగా ఒక మహిళలని ఇలా కించపరుస్తూ మోడల్ అని యూపీఎస్సీ క్లియర్ చేసింది అని చాటింపు చేస్తున్నారు?
ఆధారాలు ఉంటే కోర్టులో కేసు వేయచ్చు కదా. ఏ మోడల్ అయితే చదవకూడదా? ఏ మోడల్ అయితే యూపీఎస్కి అర్హత లేదా? ఒక రాజకీయ నాయకుడికి కూతురుగా పుడితే ఆమెని ట్రోల్ చేస్తారా? ఎంతమంది మొదటి అటెంప్ట్లో యూపీఎస్ క్రాక్ చేశారు? చేయలేదా? ఈమె మొదటి మహిళనా? ఇన్ని అకౌంట్స్, ఇంతమంది అమ్ముడుపోయిన యూట్యూబర్స్ ఎందుకు దీని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు? ఒక టూల్ కిట్ లేకపోతే, డబ్బులు అందకపోతే, అమ్ముడు పోకపోతే ఇది ఇలా జరిగేదా? ఒక్కసారి ఆలోచించండి. అంజలివి ఎన్నో పిక్చర్స్ ఉన్నాయి పబ్లిక్ డొమైన్లో. ఆ ఇంటర్వ్యూ మాట్లాడేది కూడా ఉంది కదా, అది పెట్టరు. ఇలాంటి ఒక పిక్చర్ మాత్రమే అందరూ ఎందుకు వాడుకున్నారు? ఎంత దిగజారిపోయారో అర్థమవుతుందా? కొందరు అమ్మాయిలు కూడా కనీసం నిజానిజాలు తెలుసుకోకుండా ఆ పిక్చర్ షేర్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. ఈ అకౌంట్ చూడండి. మళ్ళీ అదే పోస్ట్, అన్ని కాంగ్రెస్ సపోర్టింగ్ అకౌంట్స్ ఇవి. సాటి అమ్మాయిలుగా కనీసం కొంచెమైనా రెస్పెక్ట్ ఇవ్వాలి అనిపించదా? కమ్యూనిక్రిస్టులు అనేది అందుకే అంటాను నేను వీళ్ళని. ఇంకా వీళ్ళకి మద్దతు ఇచ్చేవాళ్ళు ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. ఆర్ యూ ఆన్ ద రైట్ సైడ్ అని, ఆర్ యూ డూయింగ్ ద రైట్ థింగ్ అని. ఎలక్షన్స్ ముందు వరకు ఎన్నో ఫేక్ న్యూస్లు, అబద్ధాలు, కుట్రలు క్షణానికి ఒక్కటి సృష్టిస్తూనే ఉంది లెఫ్ట్ ఎకోసిస్టమ్. ఒక అబద్ధాన్ని నిజం అని ట్యాగ్ వేసి జనాల మెదళ్ళలో ఎక్కించే ప్రయత్నం జరిగింది మన కళ్ళ ముందే. ఎలక్షన్స్ అయిపోయినా వీళ్ళు ఆగట్లేరు. వాటికి ఆనకట్ట, ఈ అబద్ధాలకి, ఫేక్ న్యూస్లకి, ట్రోలింగ్కి ఆనకట్ట మాత్రం వేయట్లేదు. ఒక మనిషి ఎంత బెదిరించినా వినకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులని రోడ్డు మీదకి లాగాలి. అందులో ముఖ్యంగా అమ్మాయిలను. అలా అమ్మాయిలను డీఫేమ్ చేసి వాళ్ళు అనుకున్నది సాధించాము అని అనుకుంటే పొరపడ్డట్టే. ఇంకా ఇంతకన్నా నీచులు ఉండరు నా దృష్టిలో. అండ్ నిజంగా ఇలాంటి ఫేక్ న్యూస్కి సరైన సమాధానం ఇంకా అధికార పార్టీ కానీ ప్రభుత్వం కానీ చెప్పకపోవడం నిజంగా బాధాకరం. ఈ అకౌంట్స్ మీద సరైన చర్యలు తీసుకోవాలి, కఠినమైన శిక్షలు వేయాలి. ఫేక్ న్యూస్ని కట్టడి చేయకపోతే ఎంతో ప్రమాదం. ఎందరి జీవితాలు నాశనమైపోతాయి. ఎందరో ఇలాంటి వాళ్ళ ట్రోల్స్కి బలి అయిపోతారు. ఈరోజు అంజలి బిర్లా, రేపు మన ఇంట్లో ఆడపిల్ల. చూసి ఊరుకోకండి. ఆయన చూసింది నిజమని నమ్మకండి. కనీసం ఒక నిమిషం స్పెండ్ చేసి ఇది నిజమా కాదా అని తెలుసుకోండి. నాలాంటి వాళ్ళు నిజాలు చెప్తే కనీసం షేర్ చేయండి. ఇలా చేసిన ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు పడే బాధ తప్పక పడతారు ఒకరోజు. నాకు తెలిసిన నిజం మీకు తెలియజేశాను. మరి మీరేం చేస్తారు? జై భారత్, జై హింద్.